ప్రజల గుండె చెప్పుడు అయినటువంటి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాష్ట్ర సామాజిక వర్గ అధ్యక్షులు దుంపల రామారావు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ జంక్షన్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి దుంపల రామారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ క్యాడర్ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. జగన్ నాయకత్వం జగన్ నాయకత్వం ఆరోగ్యశ్రీ ప్రదాత జోహార్ 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 జోహార్. జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్. గౌరవనీయుల వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి నా నమస్కారాలు. రాజశేఖర రెడ్డి గారి తాలూకా జయంతి జరుపుకోవడం అనేది, ఇందులో మేము భాగస్వాములు అవ్వడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ప్రజల పక్షపాతి, పేదల పక్షపాతి. ఒక కార్పొరేట్ విద్యని పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చిన వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఒక విద్యని పేదవాడికి అందుబాటులో తీసుకుని వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఒక వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రైతులకు, ఈ రాష్ట్రానికి, దేశానికి వెన్నెముకని చెప్పే ఉద్దేశంతో అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఒక మేనిఫెస్టోని పాదయాత్ర చేసి, పూర్వము రాజులు తమ కుమారుని పట్టాభిషేకం చేసే ముందు మారువేషాల్లో రాజసంచారానికి పంపించేవాళ్ళు. కారణం ఏంటంటే ప్రజలతో కష్టంగా తెలుసుకుంటున్న ఉద్దేశంతో. అలాగే ఈ దేశంలో ప్రజలతో కష్టకాలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేసిన ఇద్దరు వ్యక్తులు, ఒకరు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, రెండో వ్యక్తి మన జననేత, ప్రజానేత, మన నేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మేనిఫెస్టోని ఒక చిన్న తెల్ల కాగితం మీద 9 అంశాలను తెర మీద తీసుకొచ్చి దానికి నవరత్నాలను నామకరణం చేస్తూ 99.99% అమలు చేసిన ఏకైక వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పేదలకి, ఒక మహిళలకి 0 వడ్డీలకి రుణాలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అనేక కార్యక్రమాలు ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా ఒక యూనిట్గా తీసుకున్న నాగావళి భవిష్యత్తు అనుసంధానం కోసం అయితేనేమి, వాహదా నది మహేంద్ర తనయ అనుసంధానం కోసం అయితేనేమి, ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసము కిడ్నీ హాస్పిటల్స్ అయితేనేమి, ఆందోళన కాన్స్టిట్యున్సీలో ఒక మహిళా డిగ్రీ కళాశాల, ఒక హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్, ఒక వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల, ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల మన జిల్లాకి ఇచ్చిన వ్యక్తులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా కనీసం ఒక రూపాయి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. నిరుద్యోగులకి నిరుద్యోగ ఇస్తామని చెప్పేసి మోసం చేశారు.
ఏటా 4 లక్షల మంది ఉద్యోగులు చేస్తా ఉన్నారు, లేదా 20 లక్షల మంది నిరుద్యోగులకి నెలకు 3,000 రూపాయలు లెక్క ఇస్తామని చెప్పేసి నీటి మీద రాత్రులు లాంటి మాటలు చెప్పి కూటమి ప్రభుత్వము ప్రజలకి పక్కదావ పట్టిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు అని చెప్పేసి మోసం చేశారు. రైతు భరోసా అంటే రైతులకు మోసం చేశారు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకి ఆడబిడ్డలు ఇదంటూ ఆడబిడ్డలకి వెన్నుపోటు పొడిచారు. ఆయన రక్తంలో ఉన్నది వెన్నుపోటు అనేది. కారణం ఏంటంటే తన మామకి పిల్లలిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచి రాజ్యాధికారం చేపట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి కోసం ఈరోజు ఈ శుభ సందర్భంలో మాట్లాడుకోవడం కూడా అవివేకమేని. కంపల్సరీగా ధర్మాన్ని రక్షించడానికి కోసం, అధర్మాన్ని కాపాడడం కోసం శ్రీకృష్ణుడు మళ్ళా పుడతామన్నట్టు ఈ 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలి. కాబట్టి ధర్మాన్ని కాపాడాలంటే, అధర్మాన్ని విధిపట్టించాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో సీఎంగా చేసుకున్న బాధ్యత మా అందరి పురస్కందాలపై ఉందని చెప్పేసి కోరుకుంటూ జై జగన్, జై వైఎస్ఆర్. ఉచిత విద్యుత్తుని మొట్టమొదటిసారిగా దేశంలో ఉచిత విద్యుత్ పథకాన్ని అమర్చినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా ఆయన ప్రజల కోసం మానవత్వాన్ని చాటుతూ చాలా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయన పెద్ద అనుభవాన్ని సంపాదించారు. ఒక అనుభవాల నిధి ఆయన. ఎందుకోసంటే ఆయన పాదయాత్రల్లో ప్రజల తాలూకా ఆక్రందనలన్నీ విన్నారు. ఆ ఆక్రందనలన్నీ విని ఆ వాటిని బట్టే మేనిఫెస్టో తయారైంది. కాబట్టి అటువంటి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడ చేరడం జరిగింది. కాబట్టి ఆ మహనీయుని కలుసుకోవడం మనందరికీ గర్వకారణం. నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి కార్పొరేట్ వైద్యాన్ని అందించాడు. అందుకే పేదల గుండె చప్పుడైన. అంతేకాకుండా విద్య రాష్ట్రంలో విద్యావంతులకి ఎక్కువ మొత్తాల్లో ప్రైవేట్ కళాశాలలో ఫీజు ఉండేవి. ఆ ఫీజు తట్టుకోలేక పేద ప్రజలందరూ కూడా ఇంజనీరింగ్, మెడికల్ లాంటి కోర్సులు చదవడానికి ముందుకు వచ్చేవారు కాదు. కానీ ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని పెట్టి పేద ప్రజలందరికీ విద్యా సదుపాయాలు కల్పించారు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి సేవ ఏంటంటే రేషన్ కార్డుల మంజూరు. ఎందుకోసంటే అంతకు ముందున్న ప్రభుత్వం ఒక రేషన్ కార్డు మంజూరు చేయాలంటే ఆ కుటుంబంలో కానీ ఆ గ్రామంలో కానీ ఒక వ్యక్తి చనిపోతేనే రేషన్ కార్డు వచ్చేది తప్ప ఏ ఒక్కరికి రేషన్ కార్డు రాదు. కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి కులాన్ని కానీ, మతాన్ని కానీ, రాజకీయాలను కానీ చూడకుండా అర్హులైనటువంటి ప్రతి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా హాజరైనటువంటి ఒంగోలు మండలం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. అలాగే ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దుంపల రామారావు లక్ష్మణరావు గారు, కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మరియు కళింగ కుల వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 8 జూలై నెల 1949 సంవత్సరంలో జన్మించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మించిన తర్వాత ఆయన వైద్య విద్యని పట్టా తీసుకున్నారు. వైద్య విద్యలో పట్టా తీసుకున్నప్పటి నుంచి ఆయనకి పేదలకు సేవ చేయడం అంటే చాలా మక్కువ. అందుకనే ₹1 ఫీజు తీసుకొని రాష్ట్రంలో వైద్యం చేసినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆయనకు మరో పేరు కూడా ఉంది, రూపాయి వైద్యాన్ని కూడా ఆ ప్రాంతంలో పిలిచేవారు. ఆ తర్వాత పేద ప్రజలకు సేవ చేయడానికి మరింత ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో 1978 సంవత్సరంలో రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత 6 సార్లు ఎమ్మెల్యేగాను, 4 సార్లు ఎంపీగాను ఎన్నికైనారు. ఆ తర్వాత ప్రజలకి సేవ చేయడంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ఎన్నికైనారు. ఆ తర్వాత ప్రజలకు తనదైన శైలిలో సేవ చేశారు. ఈ శైలి ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవ్వరూ చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలని ఆయన కాలంలో అమలు చేయడం జరిగింది. అందులో కొన్ని మనం ప్రస్తావించినట్లయితే పేదలకు మాత్రమే కార్పొరేట్ వైద్యం అనేది పేదలకు మాత్రమే అందుబాటులో ఉండేది. పేదవాడు ఎవడు కూడా కార్పొరేట్ వైద్య సేవలకు చూడడానికి కూడా భయపడేవారు. అటువంటి రోజుల్లో ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ప్రతి పేదవాడి